దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. మరొకసారి ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభుల వారు దేవుని పరలోక రాజ్యపు మర్మములను గురించి ఉపమానాలుగా బోధిస్తూ శిష్యులను మరి ఆ పరలోక రాజ్య విషయములను వారు గ్రహించి వాటిని అనుసరించి వారుగా ఉండాలని ఆయన బోధిస్తున్నాడు. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో క్రీస్తు ప్రభుల వారు మరి 7 ఉపమానాలను అక్కడ బోధిస్తున్నాడు. మొట్టమొదటిగా విత్తువాన్ని గూర్చినటువంటి ఉపమానము, రెండవదిగా గురుగులు గోధుమలను గురించినటువంటి ఉపమానము, మూడవదిగా ఇదిగో పొలంలో విత్తబడినటువంటి ఆవగింజను పోలినటువంటి ఉపమానము, అలాగే నాలుగవదిగా పులిసిన పిండిని గూర్చినటువంటి ఉపమానము, మరి ఐదవదిగా ఇదిగో పరలోక రాజ్యం పొలంలో దాచబడిన ఒక ధనమును గూర్చినటువంటి ఉపమానము, ఆరవదిగా మరి పరలోక రాజ్యము ఒక మంచి ముత్యాలను వెతకటానికి బయలుదేరినటువంటి ముత్యాల వర్తకుడని, ఏడవదిగా పరలోక రాజ్యం సముద్రంలో వేయబడిన నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నదని ఈ 7 ఉపమానాలు చెప్పిన తర్వాత యేసయ్య వారితో అంటున్నాడు, వీటన్నిటిని మీరు గ్రహించితిరా అని యేసు వారిని అడగగా వారు గ్రహించితిమనిరి. హల్లెలూయా. ఈ విషయాలన్నీ పరలోక రాజ్య మర్మములు, సత్యములు, మరి నియమములు మనమందరము గ్రహించాలని క్రీస్తు ప్రభుల వారు ఆయన మరి ఈ విషయాలన్నిటినీ శిష్యులకు బోధించాడు. మన కొరకు పరిశుద్ధ గ్రంథంలో ఈ యొక్క లేఖనాలు లిఖించబడ్డాయి. అయితే నా సహోదరుడా, సహోదరి, ఎందుకు ఆయన వాటిని మనం గ్రహించాలి అంటున్నాడంటే, గ్రహించినటువంటి మనము వాటిని మరి శాస్త్రుల వలె మరి వాటిని విని విశ్వాసంతో వాటిని గైకొని దేవుని సన్నిధిలో నీతిమంతులుగా జీవించాలని కోరుకుంటున్నాడు. 51వ వచనం, మత్తయి సువార్త 13, 51, 52 వచనాల్లో గమనిస్తే, వీటన్నిటిని మీరు గ్రహించితిరా అని యేసు వారిని అడగగా వారు గ్రహించితిమనిరి. ఆయన అందువలన పరలోక రాజ్యంలో శిష్యుడుగా చేరిన ప్రతి శాస్త్రియు తన ధననిధిలో నుండి క్రొత్త పదార్థములను పాత పదార్థములను వెలుపలికి తెచ్చు ఇంటి యజమానుని పోలి ఉన్నాడని వారితో చెప్పెను. ఇక్కడ ఆ క్రీస్తు ప్రభుల వారు మరి పరలోక రాజ్యంలో శిష్యుడిగా ఉండగోరినటువంటి వారు, మరి ఆ శిష్యుడిగా ఉండగోరినటువంటి వారినందరినీ శాస్త్రులుగా ఆయన సంబోధిస్తున్నాడు. శాస్త్రులతో పోలుస్తూ ఉన్నాడు. శాస్త్రులకు ఉండవలసినటువంటి లక్షణాలను మనలో ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. మరి ఏమిటి ఆ శాస్త్రులకు ఉండే లక్షణాలు అంటే, ఆ శాస్త్రులు మరి ధర్మశాస్త్రాన్ని అనుసరించి దానిని విశ్వాసంతో దేవుని యందు విశ్వాసం ఉంచి దాన్ని బోధించి మరి నీతిమంతులుగా దేవుని సన్నిధిలో జీవించడానికి వారు మరి నిర్ణయం చేసుకున్నటువంటి వారు మొట్టమొదటిది. ఇక రెండవదిగా ఆయన అంటున్నాడు, పరలోక రాజ్యములో శిష్యుడుగా చేరిన ప్రతి శాస్త్రి. అంటే శాస్త్రి అనగా బోధకుడు, టీచర్. మరి ఆయన బోధకుడుగా మారే ముందు శిష్యుడుగా మారవలసి ఉంటుంది. ఆ బోధకుడు శిష్యుడుగా ఉండవలసినటువంటి వాడు. మరి శిష్యుడుగా శిష్యులకు ఉండవలసిన లక్షణాలను గనుక మనం గమనించినట్లయితే, క్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన స్పష్టంగా తన శిష్యులకు ఉండవలసినటువంటి లక్షణాలను గురించి ఆయన బోధించాడు. మొట్టమొదటిగా వారు క్రీస్తు ప్రభుల వారి యందు నిలిచి ఉండాలని ఆయన బోధించాడు. యోహాను సువార్త 8వ అధ్యాయాన్ని మనం ఒకసారి గమనిస్తే, యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనంలో, దెన్ జీసస్ సెడ్ టు దోస్ జూస్ విచ్ బిలీవ్డ్ ఆన్ హిమ్, ఇఫ్ ye continue in my word, then are ye my disciples indeed. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో ఇలా చెబుతూ ఉన్నాడు, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించెదరు. శిష్యులకు ఉండవలసినటువంటి ముఖ్యమైన లక్షణం ఏమిటి అంటే, వారు
క్రీస్తు ప్రభుల వారి వాక్యమందు నిలిచి ఉండవలసినటువంటి వారై ఉంటున్నారు. అనగా క్రీస్తు ప్రభుల వారి మాట చొప్పున జీవించవలసినటువంటి వారైన దేవుని వాక్యమునకు విధేయత కలిగినటువంటి జీవితాన్ని, వాక్యమును వినువారు మాత్రము కాకుండా విన్న దానిని విశ్వసించి మరి దాని ప్రకారము జీవించేటటువంటి వారుగా ఉండాలి. హల్లెలూయా. అంతేకాదు వారు సత్యమును గ్రహించువారుగా ఉండాలి. దేవుని వాక్యములో ఉన్నటువంటి సత్యము, దేవుని వాక్యము అక్షరానుసారమైనది కాదు గాని ఆత్మానుసారమైనదని ఎరిగి దేవుని ఆత్మ నడిపింపు చొప్పున దేవుని చిత్తాన్ని గ్రహించువారే ఆయనకు శిష్యులై ఉంటారు. యేసయ్య అన్నాడు కదా, ఇదిగో నేను మీతో చెప్పిన మాటలు అవి ఆత్మయు జీవమునై ఉన్నాయి అన్నాడు. యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనంలో ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. హల్లెలూయా. ఆ వాక్యము, ఆ జీవమై ఉన్నటువంటి వాక్యము, ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యము ఆయనలో జీవముండెను, ఆ జీవము లోకమునకు వెలుగై ఉండెను. ఇదిగో కలిగి ఉన్నదేదియో ఆయన లేకుండా కలగలేదు. సమస్తమును ఆయన మూలముగా కలిగెను. హల్లెలూయా. సమస్తము ఆయన ద్వారా కలిగాయి. నీవు నేను ఆయన ద్వారా, ఆయన కొరకు, ఆయనలో సృష్టించబడినటువంటి వారం కనుక ఆయనలో నిలిచి ఉండవలసినటువంటి వారమై ఉన్నాం. మనం ఎప్పుడైతే ఆయనలో నిలిచి ఉంటామో ఆయనకు శిష్యులుగా మనము ఎంచబడతాం. యేసయ్య అన్నాడు కదా, ఇదిగో ఎవడు నాయందు నిలిచియుండునో, ఎవడు నాయందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీయూ చేయలేరు. హల్లెలూయా. నాయందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచి ఉంటానన్నాడు యేసయ్య. యేసయ్యకు వేరుగా ఉండి, యేసయ్య ఆ మాటలకు విరోధంగా నీవు నేను జీవించి ఈ లోకంలో ఏమి సాధించలేదనేటువంటి సత్యాన్ని క్రీస్తు ప్రభుల వారు తెలియజేస్తున్నాడు. ఇదిగో ఎవడైనను నాయందు నిలిచి ఉండని ఎడల వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోవును, మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. కాబట్టి నాయందు మీరును, మీ అందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. హల్లెలూయా. నీవు నేను క్రీస్తు ప్రభుల వారి శిష్యులుగా ఉండాలి అంటే మనకు ఉండవలసిన మొట్టమొదటి లక్షణం ఏమిటి అంటే మనము ఆయనలో నిలిచి ఉండాలి, ఆయన వాక్యములో మనము నిలిచి ఉండాలి. రెండవదిగా మత్తయి సువార్త 16వ అధ్యాయంలో క్రీస్తు ప్రభుల వారు ఆయన అన్నాడు, ఇదిగో ఎవడైనను నన్ను వెంబడించగోరిన ఎడల, మత్తయి సువార్త 16వ అధ్యాయం 24 నుంచి 26 వచనాలు గమనిస్తే, ఎవడైనను నన్ను వెంబడించగోరిన ఎడల తను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలంటున్నాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 24, 25 వచనాలు. యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించవలెను. Deny yourself, take up your cross and follow me. If any man will come after me, let him deny himself and take up his cross and follow me. ఆయన శిష్యులకు ఉండవలసినటువంటి లక్షణాలు, మొట్టమొదటిగా ఆయన వాక్యములో నిలిచి ఉండాలి. రెండవదిగా తను తాను ఉపేక్షించుకోవాలి. అంటే ఏమిటి ప్రియులారా? డైయింగ్ టు యువర్ సెల్ఫ్. నీ స్వార్థము, నాది, నా కోసము అనేటువంటిది, నా శరీరము, నా ఆశ అనేటువంటిది కాకుండా నా జీవితము దేవుని కొరకు, దేవుడు అనుగ్రహించిన ఈ జీవితము ఆయన కొరకు జీవిస్తాను, దేవుని చిత్తానుసారంగా జీవించటానికి నువ్వు ఎప్పుడైతే తీర్మానం చేసుకుంటావో అదే నా చిత్త ప్రకారం కాదు. యేసయ్య కల్వరి సిలువకు వెళ్ళడానికి ముందు ఆ గెత్సెమనే తోటలో చేసిన ప్రార్థన, నా చిత్తము కాదు తండ్రి, నీ చిత్తమే జరగనిమ్ము. హల్లెలూయా. డినైయింగ్ యువర్ సెల్ఫ్. మనలను మనము ఆయనకు సమర్పించుకోవడమే
పౌలు గారు అంటాడు గలతీ పత్రిక 5వ అధ్యాయం 24వ వచనంలో, క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతో దురాశలతో సిలువ వేసి ఉన్నారు. హల్లెలూయా. దట్ ఈస్ కాల్డ్ డినైయింగ్ యువర్ సెల్ఫ్. దే దట్ ఆర్ క్రైస్ట్ హ్యావ్ క్రూసిఫైడ్ ద ఫ్లెష్ విత్ ద affections and lusts. If we live in the Spirit, let us also walk in the Spirit. ఆయనను వెంబడించాలి అంటే మొట్టమొదటిగా విడిచిపెట్టవలసింది నీ శరీర కార్యములు, నీ శరీరాశలు, నీ నేత్రాశ, నీ జీవపుడంబం. ఇవన్నీ నీ విడిచిపెడితేనే ఆయన శిష్యుడు కాగలుగుతావు, ఆయనను వెంబడించగలుగుతావు. ఇక మూడవదిగా టేకప్ యువర్ క్రాస్. తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. తను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకోమంటున్నాడు. ఏమిటి నీ సిలువ? ఏమిటి నా సిలువ? క్రీస్తు ప్రభుల వారి సిలువ. ఇదిగో ఆయన లోక రక్షణ నిమిత్తం కలువరి సిలువలో దేవుని చిత్తానికి తను తాను సమర్పించుకొని, ఇదిగో ఆయన దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తాను తగ్గించుకొని సిలువ మరణము నొందునంతగా దేవునికి విధేయత చూపి దేవుని చిత్తాన్ని జరిగించాడు. అది క్రీస్తు ప్రభుల వారి సిలువ. మరి నీకు నాకు దేవుడు ఇచ్చినటువంటి సిలువ ఏమిటి? తన మహిమార్థమై దేవుడు నన్ను పిలుచుకున్నాడు. అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండటానికి ఆ క్రీస్తు ప్రభుల వారి సిలువను ఈ లోకమంతా పరిచయం చేయడానికి నన్ను ప్రభువు ఎంచుకున్నాడు. ఆ పిలుపుకు లోబడి నేను ఆ రక్షణ సువార్తను, ఆ క్రీస్తు ప్రేమని లోకానికి ప్రకటించడమే దేవుడు నీకు నాకు అనుగ్రహించినటువంటి సిలువ. ఆ సిలువనెత్తుకొని ఆ సువార్తను ప్రకటించడానికి తీర్మానం చేసుకున్నప్పుడే నేను క్రీస్తు ప్రభుల వారి శిష్యులుగా పిలువబడతాం. అంతేకాదు, మనము ఆ పౌలు గారి వలె ఆయన అంటాడు కదా, ఇదిగో ఇకను జీవించువాడను నేను కాదు, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. ఇకను నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని అందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. హల్లెలూయా. క్రైస్ట్ ఈజ్ లివింగ్ ఇన్ మీ. ఆయన చిత్తము, ఆయన ప్రణాళికలు నా జీవితంలో నెరవేరాలి. దట్ ఈస్ కాల్డ్, ఆయన కొరకు నేను జీవించడమే ఆ మన సిలువనెత్తుకొని దేవుని ప్రణాళికను మన జీవితంలో నెరవేర్చడమే మన సిలువనెత్తుకోవడం. తరువాత ఆయనను వెంబడించడం. తను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించుము అంటున్నాడు. ఏ విధంగా ఆయనను వెంబడించగలము? ఆయనే మార్గము, సత్యము, జీవమై ఉన్నాడు. ఆయన నేను ఎలా వెంబడించగలుగుతాము అంటే ఆయన స్వరాన్ని వినడం నేర్చుకోవాలి. నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయన్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం. ఇదిగో గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువాడు దొంగయు దోచుకొని వాడయ్యున్నాడు. ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి, అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును, గొర్రెలు అతని స్వరము వినును. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. మరియు అతడు తన సొంత గొర్రెలనన్నిటినీ వెలుపలికి నడిపించినప్పుడెల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరమెరుగును గనుక అతనిని వెంబడించును. హల్లెలూయా. నేను క్రీస్తు ప్రభుల వారి స్వరమును ఎరిగి ఆయనను వెంబడించు వారంగా ఉండాలి. మరి అట్టి కృప, అట్టి ధన్యత, అట్టి శిష్యత్వము దేవుడు మనందరి జీవితాల్లో అనుగ్రహించునుగాక. ప్రార్థించుకుందాం. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రములు తండ్రి. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారివైన ప్రభువా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వకృపానిధి గల ప్రభువా, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడు అయిన మా ప్రియ ప్రభువా, సైన్యములకు అధిపతి యగు మా యెహోవా తండ్రి, జీవం గల మా దేవా, ఉదయకాలం మొదలుకు ఇంత మటుకు మీ కృపలో భద్రపరిచి మరొకసారి మీ ప్రియ కుమారుడైన యేసయ్య పరిశుద్ధ నామములో తండ్రి మీ కృపా సన్నిధానంలో ప్రార్థించడానికి సజీవులు ఎక్కించిన దేవా మీకు స్తోత్రాలయ. దినమెల్లా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయం, నడిపింపు, ఆదరణ, కాపుదల మాకు అనుగ్రహించిన తండ్రి మీకే స్తుతులు, స్తోత్రాలు. అవును మా తండ్రి, మీ ప్రియ కుమారుడైన క్రీస్తు ప్రభుల వారి వాక్యమందు మేము నిలిచి ఉండి మమ్మల్ని మేము ఉపేక్షించుకొని మా సిలువనెత్తుకొని మీ ప్రియ కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారిని వెంబడించి
ఆయన శిష్యులుగా ఈ లోకంలో సాగిపోయే కృపమాల ప్రతి ఒక్కరికి దయచేయమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ మా ప్రభువును మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామన ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. షలోమ్.